మిగిలిన రంగాలు అన్నిటితో పోల్చుకుంటే సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలపై అందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లుగా చేసే వాళ్ళపై చాలా మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా కొందరు బ్యూటీలు దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో హాట్ లేడీ నోరా ఫతేహీ ఒకరు. చాలా ఏళ్లుగా సినీ రంగంలో సత్తా చాటుతున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో నోరా వ్యభిచారం చేస్తుందంటూ బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది ఇండియాలో. నోరా ఫతేహీ సినిమాల్లోకి రావడానికి ముందే మోడల్గా ఫుల్ పాపులర్ అయింది. ఫిలిం మేకర్ల దృష్టిని ఆకర్షించింది. 2014లో వచ్చిన రోల్ అనే సినిమాతో నటిగా ప్రయాణం మొదలుపెట్టింది ఆమె. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమెకి బాలీవుడ్లో ఎన్నో హిట్లు దక్కాయి, వరుస ఆఫర్లు వచ్చాయి. చాలా కాలం పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న నోరా ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా బాహుబలి 1, కిక్ 2, షేర్, లోఫర్ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. అలాగే తమిళ, మలయాళంలో కూడా ఈ చిన్నది కనిపించింది. బాలీవుడ్ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆ తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది నోరా ఫతేహీ. దీంతో ఈ అమ్మడికి అక్కడ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు నోరా డాన్సింగ్ డాడ్ అనే బాలీవుడ్ మూవీతో పాటు వరుణ్ తేజ్తో మట్కా అనే సినిమాలో కూడా నటిస్తోంది. కొంతకాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా నోరా ఫతేహీ దూసుకు వెళ్తోంది. ముఖ్యంగా హీరోయిన్గా మంచి ఆఫర్లు అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో నోరా ఫతేహీ వ్యభిచారం చేస్తుందంటూ బాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేసి ఇప్పుడు కలకలం రేపాడు ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటూ సినీ రంగానికి చెందిన ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్లు చేస్తూ ఉన్న ఉమైర్ సంధు తాజాగా హీరోయిన్ నోరా ఫతేహీ గురించి ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఇండియాలో నోరా ఫతేహీ బాగా ఖరీదైన నైట్ గర్ల్, అంటే వ్యభిచారిణిగా మారిపోయిందంటూ బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపాడు ఓ ట్వీట్ ద్వారా. ఒక్క రాత్రికి ఆమె 4 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోందంటూ ట్వీట్లో ఉమైర్ సంధు అనుచిత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. నోరా ఫతేహీ ఒక్క రాత్రికి 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆమె మిడిల్ ఈస్టర్న్ దేశాలకు చెందిన క్లయింట్లనే ఎంచుకుంటోందంటూ అందులో ఆయన చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది. నోరా ఫతేహీ అభిమానులు ఉమైర్పై కామెంట్ల రూపంలో దాడి చేస్తున్నారు.